ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు, అనగా డైకస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి చిన్న ప్రార్థనా మందిరం వారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత దినాల్లో లేకపోతే ఈ నూతన సంవత్సరంలోనే ఈ కార్యక్రమాల గురించి అభిప్రాయాలు తెలియజేసినటువంటి 5-6 మంది సహోదరులను బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. నూతన సంవత్సరంలో శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులుగా ఇద్దరు విష్ చేయడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. అలా అందరూ విష్ చేయమని కాదు నా కోరిక. ఎవరు విష్ చేసినా విష్ చేయకపోయినా కానీ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంది. దేవుని కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దేవుని కార్యక్రమాలు ఎటువంటి పరిస్థితులు ఆగే అవకాశం లేదు. దేవుని స్తోత్రం. మీరందరూ ఆత్మ సంబంధంగా క్షేమంగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను భావిస్తున్నాను. గత దినాల్లో అనగా గత వారంలో ప్రభు కృపను బట్టి మా స్థానిక మందిరంలో జరిగినటువంటి ఉపవాస కూడికలు నిజంగా ఆశీర్వాదకరంగా జరిగాయి. వాటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కనుక ఉపవాస ప్రార్థనల సమయంలో మీరు మీ ప్రార్థనా విషయాలు మీరు మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. ప్రభు చిత్తమైతే ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మా స్థానిక సంఘంలో మరలా సంపూర్ణ ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. కనుక ఆ దినాల్లో దేవుడు తన దాసులను నిలబెట్టుకుని బలంగా వాడుకోబోతున్నాడు. దేవుడు అనేకమైనటువంటి ప్రత్యక్షతలు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఈ కార్యక్రమాలన్నీ దేవుని నా మహిమార్థమై జరుగునట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. సమయంలో ఒక ఇద్దరు చిన్న బిడ్డల కొరకు వెంకటగిరిలోని నిత్య మరియు నవ్య అనేటువంటి పాపల కొరకు మనం ప్రార్థన చేస్తాం. వారు డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారు. దేవుడు వారిని దర్శించినట్లుగా, వీరిద్దరే కాకుండా డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్న వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉంటుండగా వారందరినీ దేవుడు దర్శించినట్లుగా, వారందరి జీవితంలో దేవుడు కార్యం జరిగించినట్లుగా మీరు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతినందగినది. సూర్యాస్తమయం తర్వాత మరలా సూర్యోదయం వరకు కూడా నీ నామం ఎంతో స్తుతినందగినది. కనుక ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా మీకు వందనాలు. స్వస్థపరుచే యెహోవా నీ పాద సన్నిధికి వస్తున్నాం. మా ప్రియులు, మా బిడ్డలైన చిన్న బిడ్డలైనటువంటి నవ్య కొరకు, నిత్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు బిడ్డలు మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన విడుదల మీరు కలుగు చేయండి. మీ కార్యము జరిగించమని అడుగుతున్నాం. ఇంకా అనేక మంది ప్రభువా, మా ప్రియులు వేరు బలహీనతలతో గురై ఉన్నారు. మరి ముఖ్యంగా చెన్నై ప్రాంతంలో కొంతమంది సోదరులు ఒమిక్రాన్తో బాధపడుతున్నారు. వారిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారిని మీరు దర్శించండి, స్వస్థపరచండి, మీ కార్యం జరిగించమని. ఇక వేరు సమస్యలతో, మానసిక శారీరక సమస్యలతో ఉన్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. యేసు నామములో ప్రభా, మీ నామము ఎదుట, యేసు రక్తం ఎదుట ఏ రోగము నిలబడడానికి వీల్లేదు నాయన. కనుక మేము ఈ సమయంలో జయాన్ని ప్రకటిస్తూ, మేము విశ్వసిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మా ప్రార్థన ఆలకించేందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత దినాల్లో మనం యోహాను సువార్త 2వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter ఫర్ ఫ్యూ మోర్ డేస్. కొన్ని దినముల వరకు కూడా మనం మేబీ ఒక 15 ఎపిసోడ్లు కూడా మనం యోహాను సువార్త 2వ అధ్యాయం మీదే మనం దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. 2వ అధ్యాయంలోకి వచ్చాం. ఇంతకుముందు 21 chapters మనం కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. ఇప్పుడు మరలా వాటిలో మరికొన్ని లోతైన విషయాలు మనం ఆలోచిస్తున్నాం. అనగా ఇంచుమించు ఒక అధ్యాయంలో నుంచి 60కి పైగా ప్రసంగాలు, ఒక అధ్యాయంలోనే 60కి పైగా ప్రసంగాలతో నేను మీ ముందు నిలబడుతున్నాను అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
గత దినాల్లో గత ఎపిసోడ్లో నా తోటి దేవుజనుడు లేకపోతే నా స్నేహితుడైనటువంటి తమిళనాడు ప్రాంతంలోని తిరుచి అనేటువంటి ప్రదేశంలో పరిచయం చేస్తున్న దేవుజనులు పాస్టర్ అపోలో శామ్ గారు 2 ఎపిసోడ్లో వారు వాక్యం బోధించారు. వారు వాక్యం బోధించినప్పుడు నేను ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేయడం జరిగింది. ఆ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఏ ఎపిసోడ్ చూసినా కేవలం లైకులు కొట్టడం మాత్రం కాకుండా కొన్ని కామెంట్స్, ప్రైజ్ రావడనో లేకపోతే దేవుని స్తోత్రమనో లేకపోతే పలాని పాయింట్ బాగుందనో పలాంటి పాయింట్ బాగాలేదనో లేకపోతే పలాని విషయం చక్కగా చెప్పారనో లేకపోతే పలాని విషయం తప్పుగా చెప్పారనో మీరు దయచేసి యూట్యూబ్లో కామెంట్ సెక్షన్స్లో మీరు కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాల్ని ఇతరులకు పరిచయం చేయండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. తద్వారా వారు కూడా దేవుని మాటలు వింటారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని బట్టి, టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా చూస్తున్న వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter 2nd verse. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను వివాహమునకు ఆహ్వానించబడిరి లేకపోతే పిలువబడిరి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను మరలా. టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి నేను చదువుతాను. 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. Jesus and his disciples were all invited to the banquet, but with so many guests they ran out of wine. And when Mary realized it, she came to Jesus and asked, "They have no wine, and can't you do something about it?" Jesus and his disciples were all invited to the banquet. అనగా యేసు మరియు ఆయన స్నేహితులు లేకపోతే ఆయన యొక్క శిష్యులు అందరూ, శిష్యులు కొందరని కాదు, శిష్యులు అందరూ అనగా ఇంచుమించు ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు గనుక వారందరూ ఆ వివాహానికి పిలువబడ్డారు. యేసు పిలువబడ్డాడు, యేసు తల్లి పిలువబడింది. యేసు తల్లిని బట్టి యేసో లేదా యేసును బట్టి యేసు తల్లో మనకు తెలియదు. శిష్యులను బట్టి యేసో, యేసును బట్టి శిష్యులు. ఆ ఒక ఫిజికల్ ఇన్విటేషన్ వచ్చింది, భౌతికమైనటువంటి ఆహ్వానం వచ్చింది. వారు వెళ్ళారు. వాళ్ళందరూ అక్కడికి వచ్చారు, వాళ్ళందరూ ఆ పెళ్లిలో పాల్గొన్నారు. అనగా ఆహ్వానం వచ్చినప్పుడు ఆహ్వానాన్ని కొంతమంది అహంకరించి తృణీకరిస్తారు, కొంతమంది అనువు కాకుండా లేకపోతే అనువు కాలేదు కనుక, అనుకూలం కాలేదు కనుక కొంతమంది పాల్గొనలేరు, కలుసుకోలేరు. ఈ మధ్యకాలంలో నా స్నేహితులు నాతో కలిసి 10th క్లాస్ చదివిన వాళ్ళందరూ ఒక గ్రూప్గా లేదా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. చాలా దినాల తర్వాత వారు ప్లాన్ చేసి సుమారు 30 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులందరూ కలుసుకున్నారు. ఉదయం ఆదివారం, దాని ముందు రోజు శనివారము, ఆ రోజుల్లో వాళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. కానీ నాకు వేరు కార్యక్రమాలు, ఆదివారపు ఆరాధనలు ఇవన్నీ ఉండేసరికి వెళ్ళలేని పరిస్థితి. ఆహ్వానాలు వస్తూ ఉంటాయి కానీ ఆహ్వానాలకు వెళ్ళలేని పరిస్థితి. కానీ ఇక్కడ ఆహ్వానించబడ్డ వారందరూ వెళ్ళిపోయారు. అందరూ ఆహ్వానించబడ్డారు, శిష్యులందరూ ఆహ్వానించబడ్డారు, శిష్యులందరూ వెళ్ళిపోయారు. ఆ కార్యక్రమంలో ఏం జరిగింది అనే దాని గురించి మనం ముందు వచనాల్లో ఆలోచించవచ్చు. కానీ మన టైటిల్ పిలుపులు, కాలింగ్స్. పిలుపులు అంటున్నప్పుడు పిలుపులేంటి, పిలుపే కదా, పిలుపులు అంటున్నారేంటి, బహువచనం అంటున్నారేంటి అని మీరు అడిగితే 3 రకాల పిలుపులను మేము మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. I want to present few things or 3 things about 3 invitations or 3 callings. 3 పిలుపుల గురించి మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి ఆ పిలుపులు? ఆ పిలుపుల ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటి అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని వాక్యం లోతైనది. దేవుని వాక్యం అంటే సత్యం, ద ట్రూత్. సత్యాలలో ఒక సత్యం అని కాదు, సత్యమే. నీ వాక్యము కూడా సత్యం అనే యేసుప్రభు అనలేదు, నీ వాక్యమే సత్యం. నీ వాక్యము కూడా సత్యం అనడానికి, నీ వాక్యమే సత్యం అనడానికి తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు చెప్పింది యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నీ వాక్యమే సత్యం. నేను కూడా మార్గము, నేను కూడా జీవము, నేను కూడా సత్యం అని కాదు యేసుప్రభు అనేది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం.
దేవుని స్తోత్రం. వేరే మార్గాలు లేవు, వేరే జీవాలు లేవు, వేరే సత్యాలు లేవు. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా లోతుగా ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు దేవుని వాక్యం నేర్చుకోవాలి. లేదు అంటే రకరకాల వేరు కొత్త సిద్ధాంతాల్లో వస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి పుట్టగొడుగుల్లాగా. వాటి ప్రభావంలో పడిపోయి ప్రజలు కొట్టుకుపోయేటువంటి విశ్వాసం నుంచి తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక వివాదం గురించి కొంతమంది నన్ను అడిగారు, కామెంట్ చేయమని, మీ అభిప్రాయం ఏంటని. నేను చెప్పాను, ప్రస్తుతం నేను దాని గురించి ఏం చెప్పదలుచుకోలేదు. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో దాని గురించి మాట్లాడడానికి, దాని గురించి నా అభిప్రాయం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పాను. రకరకాల వివాదాలు వస్తున్నాయి. పరిచర్య జరగడం కన్నా ఈ సైడ్ యాక్షన్స్, సైడ్ బిజినెస్లు ఎక్కువైపోయినాయి. అనగా వేరు వ్యాపకాలు ఎక్కువైపోయినాయి. దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు పొందుదామని, దాని ద్వారా ప్రసిద్ధులు అవుదామని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. గమనించండి, ఏ కార్యక్రమం ద్వారా అయినా, పరిచర్య ద్వారా అయినా పేరు ప్రఖ్యాతులు, ప్రసిద్ధి పొందాల్సింది, పాపులర్ కావాల్సింది ప్రభువు నామం తప్ప, ప్రభువు వాక్యం తప్ప ప్రజలో మనుషులు కాదు అనేటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపులారిటీ మంచిదే, అదే సమయంలో పాపులారిటీ అది డేంజర్, ప్రమాదకరం అనేది సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి వాటిలోకి నేను వెళ్ళడం లేదు. ఒకవేళ మీకు మరీ నిర్బంధం అయితే రాబోయే దినాల్లో వ్యక్తిగతంగా మీతో దాని గురించి అభిప్రాయాలు తెలియజేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ అనేటువంటి వేదికను వాడుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే మీరు అడగొచ్చు, యూట్యూబ్లో మీ సందేశాలు వస్తున్నాయి కదా అని. వివాదాస్పదమైన విషయాలకు యూట్యూబ్ను వాడుకోవడం నాకు ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన విషయాల కోసం దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకున్నాం. 2వ వచనం మరలా చదివినట్లయితే, యేసు తల్లి అక్కడ ఉండెను, మరియా అక్కడ ఉండెనని కాదు, యేసు తల్లి అక్కడ ఉండెను. అనగా గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మరియా ఉంది, యేసు తల్లి ఎవరు? ఇక పక్క మరియమ్మే, దాని గురించి నో డౌట్. యేసు తల్లి పేరు ఎక్కడ ఏ సువార్తలో లేకపోతే ఈ సువార్తలో ప్రస్తావించబడలేదు, మిగతా సువార్తల్లో ఉంది. యేసు తల్లి. ఈ సువార్తలో కొన్ని క్యారెక్టర్స్ని రచయిత సువార్తికుడు మరుగు చేసి మాట్లాడతాడు. ఉదాహరణకు, యేసు ప్రేమించిన శిష్యుడు అన్నారు. ఎవరు? మనకు తెలుసు. కానీ దాగుడు మూతల వ్యవహారం కాదు ఇది. యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పినట్లుగా యేసు తల్లి అని చెప్తున్నాడు. అనగా ఆ తల్లికైనా ఒక గుర్తింపు యేసును బట్టి కలిగింది. తల్లిని బట్టి యేసుకు గుర్తుగా రాలేదు, కానీ యేసు తల్లి అక్కడ ఉండెను అని రాయబడింది. కానీ మరియమ్మ కుమారుడు అక్కడ ఉండెను అనే మాట రాయబడలేదు. యేసు తల్లి అక్కడ ఉండెను అంతవరకే, కానీ మరియమ్మ కుమారుని యొక్క స్నేహితులు అయితే శిష్యులు అక్కడ ఉన్నారని కాదు. ఇదేమన్నప్పటికీ మన ఈ సువార్త మొత్తం యేసు చుట్టే తిరుగుతుంది. యేసు కేంద్రితంగా జరుగుతున్నటువంటి సువార్త, క్రైస్ట్ సెంటర్డ్ లేకపోతే క్రీస్తు కేంద్రితమైనటువంటి సువార్త ఇది అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. మరియ కేంద్రితమైన లేకపోతే శిష్యుల కేంద్రితమైనటువంటి సువార్తలు కాదు మనకు కావాల్సింది. జీసస్ని కాన్సన్ట్రేట్ చేసిన, జీసస్ని కన్సర్న్గా చేసినటువంటి సువార్తలు మనం ధ్యానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే, యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలువబడి అంటే వాళ్ళు వచ్చారని స్పష్టంగా చెప్పలేము, కానీ వచ్చినట్టుగానే ఉంది. శిష్యుల యొక్క ప్రస్తావన అక్కడ కనిపించడం లేదు కింద వచనాల్లో కూడా. తర్వాత మళ్ళీ అద్భుతము తర్వాత లేకపోతే అద్భుతములో వాళ్ళు పాల్గొన్నట్టుగా గలిలయలోని కానాలోని ఆ మొదటి సూచక్రియలో శిష్యులు విశ్వసించిరి. కాబట్టి శిష్యులు పిలువబడ్డారు. యేసు తల్లిలాగా త్వరగా రాకుండా కొద్దిగా ఆలస్యంగా వచ్చారేమో అనే అభిప్రాయాన్ని కూడా ఒక వ్యాఖ్యాత వ్యక్తం చేశాడు. ఏదేమైనప్పటికీ యేసు ముందు వచ్చాడా, యేసు తల్లి ముందు వచ్చిందా, యేసు శిష్యులు ముందు వచ్చారా అనే దాని గురించి, వెనకొచ్చారా అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. వాళ్ళు ఆహ్వానించబడ్డారు, వాళ్ళు వచ్చారు, ఆ పెళ్లిలో ఉన్నారు. ఆ పెళ్లిలో శిష్యుల యొక్క సాన్నిధ్యం ఉంది, శిష్యులు ఉన్నారు. అందుకనే శిష్యులు ఆ ద్రాక్షారసాన్ని అవి టేస్ట్ చేసినప్పుడు వాళ్ళు విశ్వసించారు అనే మాటలు అక్కడ రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
మనం ఆలోచిస్తున్న విషయాలు. మొట్టమొదటి విషయము, యేసు పిలువబడ్డాడు. ద ఇన్విటేషన్ ఫర్ పార్టిసిపేషన్, పాల్గొనడానికి. పిలుపులు వస్తున్నాయి, కానీ దేనికి? పిలుపు వచ్చింది దేనికి? నన్ను పిలుస్తారు పెళ్ళికి, సార్ మీరే మెసేజ్ సందేశం మీరే, ఓకే పర్లేదు. లేదు అంటే సార్ వేరేకైనా గెస్ట్ వస్తున్నారండి, మీరు చిన్న ప్రార్థన చేయాలి, లేదంటే మీరు ఆశీర్వాదం చెప్పాలి, లేదా ఇంకేదోటి. ఆ పిలిచినప్పుడు మనకి ఏదో పాత్ర ఉంటుంది. ఒక సాధారణమైన పాత్ర అయి ఉండొచ్చు కొన్నిసార్లు ప్రత్యేకమైన పాత్ర కావచ్చు, కొన్నిసార్లు ఆర్డినరీ రోల్, సమ్ టైమ్స్ స్పెషల్ రోల్. ఇక్కడ ఆర్డినరీ రోల్నే యేసు ప్రభుకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మరియమ్మకి ఏదో సంథింగ్ స్పెషల్ రోల్ ఉంటుంది. మరియమ్మ ఆ ప్రత్యేకమైనటువంటి ఆ రోల్ని వాడుకొని, ఆ పాత్రను వాడుకొని, అంతగా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర లేనటువంటి యేసుకు ఒక పాత్ర కల్పించినట్టుగా మనం చూస్తున్నాం. మరియ యేసును అక్కడ ఇన్వాల్వ్ చేసింది, యేసే స్వయంగా ఇన్వాల్వ్ కాలేదు. మరియ ఇన్వాల్వ్ చేయడం ఏంటి? మరియకి యేసుకి సంబంధం లేదు అన్నట్టుగా మరియతో యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేం పని అన్నాడు కదా. కానీ అదే సమయంలో అదృశ్యమైనటువంటి పరలోకములోని దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే సంగతి కూడా మనం మర్చిపోకూడదు. ఏదేమన్నప్పటికీ వాటన్నిటిలోంచి మనం బయటకు వచ్చేస్తున్నాం. ఒకటి, పిలుపు దేనికి? పిలుపు అంటున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క పిలుపుని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. మనం మాట్లాడుతుంది జనరల్ కాలింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసును పిలిచారు, యేసు తల్లిని పిలిచారు, పాల్గొనడానికి పిలిచారు. ఎక్కడైనా మనల్ని పిలిచినప్పుడు ఏదో పెత్తనం చేయడానికి కాదు, ఏదైనా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడానికో, సభను విజయవంతం చేయడానికి మనల్ని పిలుస్తారు. మనం అక్కడికి పోయి రచ్చారావిడి చేయడానికో, అల్లరి చేయడానికో, అంత డిస్టర్బెన్స్ చేయడానికి మనం పిలవబడడం లేదు. డిస్టర్బెన్స్ కోసం దేవుడు మనల్ని పిలవలేదు, కానీ డిలైటింగ్ కోసమే మనల్ని దేవుడు పిలిచాడు. ఆనందించడం కోసం మనల్ని పిలిచాడు, కానీ అక్కడ వారికి లేకపోతే కొందరికి ఆశాభంగం కలిగించడానికి మనం పిలవబడలేదు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయం, పాల్గొనడానికి ఇవ్వబడినటువంటి ఆహ్వానం లేకపోతే పిలుపు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 7వ వచనము. స్తోత్రం స్తోత్రం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని ఎస్, జీసస్ కేమ్ టు ద సర్వర్స్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్. యేసు పరిచారకుల దగ్గరకు వచ్చినట్లుగా ఇక్కడ రాయబడింది. యేసు వారితో చెప్పాను. మరియా పరిచారకులను చూసింది, ఆ తల్లి పరిచారకులను చూసింది అని 5వ వచనంలో ఉంది. కానీ యేసు పరిచారకుల దగ్గరికి వచ్చాడు అని. జీసస్ కేమ్ టు ద సర్వర్స్. పనివాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళారని కాదు, యేసే పని వాళ్ళ దగ్గరకు. అండ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్. వాళ్ళకి నీళ్లతో నింపుడి అని వాళ్ళతో చెప్పాడు అని కాదు, ఆర్డినరీగా చెప్పాడని కాదు. హీ ఇన్స్ట్రక్టెడ్ అనగా ఉపదేశించాడు అన్నట్టుగా చెప్పండి. ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశం. ఇన్స్ట్రక్షన్ ఉంటేనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అనగా స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్ ఉంటే స్పిరిచువల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇన్స్ట్రక్షన్ లేకపోతే కన్స్ట్రక్షన్ లేదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ రాయబడిన మాటలు, జీసస్ రాయబడిన మాట, జీసస్ కేమ్ టు ద సర్వర్స్. ఎంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అండ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ ఫిల్ ద పాట్స్ విత్ వాటర్ రైట్ అప్ టు ద వెరీ బ్రిమ్. దేవుని స్తోత్రం. ఆలోచిస్తున్న మాట. రెండవ మాట, పని చేయుటకైనటువంటి ఒక పిలుపు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు మత్తులుగా ఉంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ యేసు కొంతమందికి పనిని కల్పించాడు. అంటే పనిని కల్పించాడే ఉద్యోగం ఇచ్చాడని కాదు, అంటే వాళ్ళు ఏదో ఖాళీగా ఉన్నారని కాదు. మరియ చెప్పడాన్ని బట్టి, ఒక స్త్రీ చెప్పడాన్ని బట్టి కొంతమంది పురుష పరిచారకులు, లేకపోతే పురుష పరిచారకులు అని అంటున్నానంటే సాధారణంగా అలా ఉన్నారు కనుక చెప్పినంతవరకే. కానీ స్త్రీ పరిచారకులు ఎవరైనా కావనండి. సాధారణంగా నీళ్లు తోడిపోసేది పాత నిబంధనలు ఆదికాండ 24వ అధ్యాయంలో రిబ్కా కదా. స్త్రీ పరిచారకులను ఉద్దేశించి చెప్పాడా? వాళ్ళు స్త్రీలా పురుషులు అనే దాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇలా వెళుతూ ఉంటే ప్రతిదీ మనం ఇలాగా డీవియేట్ అయిపోయేటువంటి, తప్పిపోయేటువంటి అవకాశం ఉంది, పక్కకు మళ్ళీపోయేటువంటి అవకాశం ఉంది.
ఒకటి పాల్గొనడానికి ఇవ్వబడిన పిలుపు, రెండోది పని చేయడానికి ఇవ్వబడిన పిలుపు. వాట్? ద్రాక్షారసం అయిపోయింది, అయిపోయిన దాన్ని తెప్పించడం కోసం అని కాదు, అయిపోయిన దాని విషయములో ఏదో చేయడం కోసం, అనగా సమస్య పరిష్కారం వైపు వేస్తున్నటువంటి అడుగులవి. ఆ పనులు ఏంటి అంటే దోస్ వర్క్స్ ఆర్ దోస్ థింగ్స్ ఆర్ ద స్టెప్స్ టువర్డ్స్ ద సొల్యూషన్. అనగా పరిష్కారము వైపు వేస్తున్నటువంటి అడుగులు. సమస్య వైపు అడుగులు వేయకూడదు, సమస్య యొక్క పరిష్కారం వైపు అడుగులు వేయాలి. ఈ దినాల్లో దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేని వైపు మీరు అడుగులు వేస్తున్నారు? సమస్యలకు అవతల సాతానుడు ఉంటాడు, సమస్యల పరిష్కారానికి అవతల ప్రభువు ఉంటాడు. అనగా ఒకవైపు సాతాను, ఒకవైపు ప్రభువు ఉన్నారు. ఈ రెండిటి మధ్యలో సమస్యలు ఉన్నాయి, సమస్యల పక్కనే పరిష్కారాలు ఉన్నాయి. అనగా ఇంకా చెప్పాలంటే, సమస్యలను ఈదుకుంటే మనం సాతాను దగ్గరికి వెళ్తాం. సమస్యల పరిష్కారాలు అనే నదులను దాటుకుంటే యేసు అనే తీరాన్ని చేరుకుంటాం. మీకు అర్థం కావడానికి చెప్పాను, యేసు తీరం కాదు, సమస్యలు అనేది నది కాదు. దేవుని స్తోత్రం. అనగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో, దేవునికి దురాత్మకు మధ్యలో సమస్యల పరిష్కారాలు. దేవునికి సమీపంగా పరిష్కారాలు ఉన్నాయి, సాతానుకు అందుబాటులో బోళ్ళు లేకపోతే సాతాను సృష్టించినటువంటి సమస్యలు ఉన్నాయి. కానీ అదే సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి దురాత్మకు దూరం ఉంది, కానీ సమస్యలు పరిష్కారాలు పక్కపక్కనే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మీ సమస్యకు పరిష్కారం పక్కనే ఉంది, సమీపంలోనే ఉంది. సమస్యకు పరిష్కారం దూరంలో లేదు. సమస్యలు పరిష్కరించే దేవుడు మీకు దూరంగా లేడు. సమస్య తెచ్చిన సాతానుడు దూరంగా లేడు. అదే సమయంలో సమస్యను పరిష్కరించే దేవుడు కూడా దూరంగా లేడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మూడో విషయం, పని చేయుటకైనటువంటి పిలుపు. పాల్గొనడానికి, దేవుని సన్నిధిలో పాల్గొనడానికి, ప్రభు సన్నిధిలో పాల్గొనడానికి, ప్రభు సేవలో పాల్గొనడానికి పిలుపు రావచ్చు మనకు. ప్రభు పని చేయడానికి వచ్చేటువంటి పిలుపు రావచ్చు. నీకు ఏదైనా పిలుపు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం పిలువబడి ఉంటాం పని చేయడానికి, దేవుని పని చేయడానికి, మనుషుల పని చేయడానికి, అనగా దేవుని బిడ్డల యొక్క పనులు చేయడానికి, లేదా సామాజిక సేవ చేయడానికి, ఏదైనా కావచ్చు. అందరూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు, అదిగో బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని, లేదా ఇంకెక్కడికో వెళ్ళి నీళ్లు తీసుకొని రావడానికి పనిలో నిమగ్నమైనటువంటి పరిచారకులు. కొంతమంది ప్రశాంతంగా ఉండాలంటే కొంతమంది పని చేయాలి. కొంతమంది పని చేస్తే వారి యొక్క పని యొక్క ఫలితాన్ని కొంతమంది అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో, ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చెనో, ఆ నీళ్లు ముంచి తీసుకుపోయినా పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయినా. విందు ప్రధానికి ఏమాత్రం తెలియకుండా పోయింది. దేవుని స్తోత్రం. ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, చాలండి. And when they poured out their pitchers for the master of ceremonies to sample, the water had become wine. When he tasted the water that had become wine, the master of ceremonies was impressed with its quality. Although he did not know where the wine had come from, only the servers knew. He called the bridegroom over. అతను పెండ్లి కుమారుని పిలిచాడు. ఇది పెండ్లి కుమారునికి వచ్చిన పిలుపు. ఒకటి ప్రభువుకు వచ్చిన పిలుపు, రెండోది పరిచారకులకు వచ్చిన పిలుపు, మూడోది పెండ్లి కుమారునికి వచ్చిన పిలుపు. ఎందుకు పిలిచారబ్బా? పెండ్లి కుమారుడు వేదిక మీద పెండ్లి కుమార్తె పక్కన ఉన్నప్పుడు ఒక పిలుపు వచ్చింది. హలో రా, మాట పర్సనల్గా రా, అయితే వ్యక్తిగతంగా రా, కాస్త పక్కన రా, నీతో ఒక విషయం చెప్పాలి, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ అని అన్నట్టుగా పెండ్లి కుమారునికి వచ్చిన పిలుపు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెండ్లి కుమారుని నుండి వచ్చిన పిలుపు ఉంది. ఇది పెండ్లి కుమారుని నుండి వచ్చిన పిలుపు కాదు, పెండ్లి కుమారుని కొరకు ఇవ్వబడిన పిలుపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పవలను. పెళ్లి కుమారునితో పెళ్లి కుమారుడా రమ్ము, పెళ్లి కుమారుని కొరకైన పిలుపు. ప్రస్తుతం పెళ్లి కుమారుని పిలుస్తున్నాం మనం. ఒకరోజు పెళ్లి కుమారుడు మనల్ని పిలుస్తాడు, నువ్వు పిలిచినప్పుడు ఆయన నిన్ను పిలుస్తాడు. కాబట్టి పరమ పెళ్లి కుమారుడు అంటే ప్రభు,
ఇక్కడ ప్రభు పెళ్లి కుమారుడిగా మనకు కనిపించడం లేదు. ప్రభు పెళ్లి కుమారుడు అయితే ప్రభు పెళ్ళేమో రకరకాలుగా మీరు వేరు వేరు వ్యాఖ్యానాల్లోకి దయచేసి వెళ్ళొద్దు. మనం ఆలోచిస్తున్న విషయం. మూడో విషయం ఏంటంటే అక్కడ రాయబడింది ప్రశంసించుటకు. పెళ్లి కుమారుని పిలిచి పొగుడుతున్నాడు. వెల్ డన్ మై బాయ్, మై డియర్ యంగ్ మ్యాన్. ఓ యవనస్తుడా, అయినా పెళ్ళిలో చక్కగా ఇప్పటి వరకు అదే ద్రాక్షారసాన్ని ఇస్తూ దాని క్వాలిటీ తగ్గించకుండా సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నావు. ఓ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ మ్యాన్ అని అన్నట్టుగా ఒక అభినందన. మూడవ పిలుపు ప్రశంసించడానికి, పొగడ్డానికి ఇవ్వబడిన పిలుపు. ఒకటి పాల్గొనడానికి, రెండవది పనిచేయడానికి, మూడవది ప్రశంసించడానికి. ఒకటి యేసు ప్రభువుకు వచ్చిన పిలుపు, రెండవది పరిచారకులకు వచ్చిన పిలుపు, మూడవది వచ్చేసి పెళ్లి కుమారుడికి వచ్చిన పిలుపు. పెళ్లి కుమార్తెకు వచ్చిన పిలుపు కాదు. పెళ్లి కుమార్తెను ఎందుకు పిలవలేదు? పెళ్లి కుమార్తె అంటే ఈ విందు ప్రధాని పెళ్లి కుమారుడికి సంబంధించిన వాడు కదా అనే వ్యాఖ్యానించొద్దు. దాని అర్థం ఏంటంటే సాధారణంగా పురుషాధిక్య సమాజంలో, ఆనాటి సమాజంలో పెళ్లి కుమార్తెకు ప్రాధాన్యత లేదని కాదు, పెళ్లి కుమార్తె కన్నా పెళ్లి కుమారునికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ అర్థంతో పెళ్లి కుమారుని పిలిచారు. సరే, పెళ్లి కుమారు ఇంటి దగ్గర జరుగుతున్న వివాహం అయిండొచ్చేమో, పెళ్లి కుమారుని ఊరు కానా కావచ్చేమో, అయితే ఇలా మనం వేరు వేరు ఊహించుకోవచ్చు. ఏదేమన్నప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. కొన్ని పిలుపులు ఈ లోకంలో ఉన్నప్పుడు మా ప్రభు అయిన యేసుకు ఇవ్వబడిన పిలుపు, వివాహంలో పాల్గొనమని. ఆయన పరిచారకులకు ఇచ్చినటువంటి పిలుపు, పని చేయమని లేదా నీళ్లు తోడుకొనమని. అంతేకాకుండా ప్రధాని పెళ్లి కుమారునికి ఇచ్చినటువంటి పిలుపుని మేము చూసాం. తండ్రి, మీకు వందనము చేయిస్తున్నాం. సమయంలో మేము కూడా పిలుపులు కలిగిన వారమై, పిలుపును ఎరిగిన వాళ్ళమై, దైవికమైన పిలుపు కలిగిన వారమై ముందుకు సాగుతూ సాయం చేయమని మీరు మాకు వినిపించిన మాటలన్నిటిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో అనగా రేపు ఉదయకాలం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మాకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.